ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇటు పార్టీలన్నీ కూడా సర్వం సిద్ధమయ్యాయి. అన్ని పార్టీలు ఇప్పటికే ఇటు క్యాంపెయిన్స్ అని అలాగే ప్రజల్లోకి వెళ్లే విధంగా అన్ని యొక్క ప్లాన్స్ కూడా జరుపుకుంటూ వస్తున్నారు. సో ప్రస్తుతం చూసుకుంటే కనుక కొంతమంది ప్రజలు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఏంటి అనే విషయాలు కూడా. ఎక్కడ ఉంటారు? ఈ వెంగళ డిజోన్లో ఉంటాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు మీకు ఏం చేస్తున్నారు? సునీతనే గెలుస్తుందండి, బీఆర్ఎస్ గెలుస్తుంది. మాకు ఏమి ఇబ్బంది లేదు. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేయగానే వాళ్ళు మాకు సాల్వ్ చేస్తారు కాబట్టి మేము బీఆర్ఎస్కే సపోర్ట్ ఇస్తామండి. అంటే ఇప్పుడు వచ్చారా ఎప్పుడైనా గ్రౌండ్కి ప్రజల్లోకి వచ్చి మాట్లాడిన? మాతోనే అయితే పర్వాలేదు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఎప్పుడన్నా మాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కాల్ చేస్తున్నా వాళ్ళు కాల్ చేసి రెస్పాన్స్ అవుతున్నారండి. ఎక్కడ ఉంటారమ్మా మీరు? రాయమత్ నగర్ బిడ్డ, ఎల్బిడియగల్. మరి రేపు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? కారు పార్టీకే వేస్తాం మేము, కారే గెలవాలా. కారు బీఆర్ఎస్కే ఇస్తాం, బీఆర్ఎస్కే ఇస్తాము. బీఆర్ఎస్ అన్ని చేసింది మాకు, ఇది ఏం చేయలేదు. 2 ఏళ్ళు అయింది వచ్చి బతుకమ్మ చీరలు ఇచ్చిండా, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా, ఏమిచ్చిండు? ఏం లేదు. 4,000 ఇస్తారన్నాడు, ఇప్పటికి 2,000 ఇస్తుండ ఆయన. 2 సంవత్సరాలు అయింది వచ్చి, 2 సంవత్సరాలు ఏ కారణంతో పని చేయలేదు. వాళ్ళు ఏం చేస్తుండో నెత్తి మీద ఎత్తుకున్నారు. బీఆర్ఎస్ వస్తే చేస్తుంది అనిపిస్తుంది. బీఆర్ఎస్ రావాలి, ఆయనకే ఓటేస్తాం, ఆయనే గెలిపిస్తాం. మరి రేపు సునీత వస్తే, సునీతకు అనుభవం లేదు ఎప్పుడు రాజకీయాల్లో, ఎలా చేస్తుంది అనిపిస్తుంది? ఎట్లనైనా ఆయనకే వేస్తాము, ఎట్లనైనా ఆయనకే వేస్తాం. మాకు ఆయనే కావాలి. మంచోడు, మంచిగా చేస్తాడు, ప్రజలకు అందరి బాగా చేస్తాడు, అన్నీ మంచిగా చూసుకుంటాడు, బాగుంటుంది. కాంగ్రెస్ ఏమైనా చేస్తుందా మరి? డిఎస్ఆర్ మంచిగా చూసుకుంటాడు, మంచిగా చేసిండు కదా అప్పుడు కూడా. ఇప్పుడు ఏంది ఏ చూడు ఏం చేసేటట్టు లేడు, అన్నీ ఉన్నాయని చెప్తుండు, ఏం చేయట్లేడు. మరి అవి ఏం లాభం ఆయన చేసి కూడా. మరి రేపు సునీత గారు గెలిస్తే మీకు ఏమైనా చేస్తుంది అనిపిస్తుందా? ఆమెకు అనుభవం లేదు. చేస్తుంది, చేయకుండా ఎట్లుంటుంది, చేస్తుంది కదా. ఉన్నారు కదా సపోర్ట్, ఎవరన్నా చేస్తారు కదా, హెల్ప్ చేస్తుంటారు. అందరూ అన్నీ తెలిసిన వాళ్ళు రారు కదా. ఇప్పుడు ఏ పనైనా నేర్చుకోవాలంటే వెనక తల్లిదండ్రులు ఉంటేనే కదా మనం పిల్లలకి నేర్పించేది. మరి తల్లిదండ్రులు లేని మనం పెద్దగా కదా, మనం సపోర్ట్ చేస్తుంది.